అలాగే ఐపీఎస్ విద్యాసాగర్ నాయుడు గారు, ఆయన కృష్ణా జిల్లాకి ఎస్పీగా పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ సత్య ఎస్ బాబు గారు డిఐజీగా పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ సాయి చైతన్య నిజామాబాద్ సిపిగా పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా ఉన్నారు కదా రంగనాథ్ గారు, ఆయన్ని కూడా ఈ కాపుల చిట్టాలోకి లాగాల్సి వస్తుంది, మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. రైట్, ఇక ఐపీఎస్ జశ్వంత్ గారు తెలంగాణ క్యాడర్కి పనిచేస్తున్నారు. అలాగే ఐపీఎస్ రాఘవేంద్ర గారు ఒరిస్సా క్యాడర్కి ఐపీఎస్గా ఉన్నారు, డిఐజీగా పనిచేస్తున్నారు. రైట్, ఇక ఐపీఎస్ హర్షవర్ధన్ గారు మహారాష్ట్రకి డిఐజీగా పనిచేశారు. ఐపీఎస్ మహేష్ గారు తమిళనాడు డిఐజీ. ఉమాహారతి గారు తెలంగాణకి ఐఏఎస్గా ఉన్నారు, 2022 క్యాడర్. అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, అందరికీ తెలుసు శ్రీలక్ష్మి గారు స్పెషల్ సిఎస్గా పనిచేశారు. రైట్, ఇక ఐపీఎస్ రవళి ప్రేయి గారు డిఐజీ ఇంటెలిజెన్స్ పనిచేశారు. అలాగే ఐపీఎస్ సాయి ప్రణీత్ డిఐజీగా తమిళనాడుకి పనిచేశారు. ఐపీఎస్ కృష్ణకాంత్ పటేల్ ఏపీకి ఆయన ఎస్పీగా పనిచేశారు. ఐపీఎస్ అక్షయ్ గారు ఛత్తీస్గఢ్ బస్తర్కి సూపరింటెండెంట్ పోలీస్గా ఎస్పీగా పనిచేశారు. రైట్, ఇక ఐఏఎస్ బసవ పురుషోత్తం గారు ఉత్తరాఖండ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా సీఎం ఆఫీస్కు ఉన్నారు. అలాగే ఐఏఎస్ కృష్ణ ఆదిత్య ములుగు కలెక్టర్గా తెలంగాణ క్యాడర్ నుంచి వచ్చారు. కృష్ణాదిత్య ఐఏఎస్ ములుగు కలెక్టర్గా ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి ఐఏఎస్ ఢిల్లీరావు గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే. ఆయన వైఫ్ కూడా ఐఏఎస్ ఉన్నారు, ఆ నేమ్ కూడా చెప్తాను. ఐఏఎస్ కన్నబాబు గారు సిఆర్డిఏ కమిషనర్గా ప్రస్తుతానికి విధులు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో. పూజిత అడిషనల్ సెక్రటరీ హోమ్ మినిస్ట్రీకి పనిచేస్తున్నారు. ఒక మహిళ ఆ స్థాయిలో హోమ్ మినిస్ట్రీలో అడిషనల్ సెక్రటరీగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాగే మరొక అద్భుతమైన అంటే కాపు మహిళలుగా వీరంతా ఏ స్థానాల్లో ఉన్నారో చెప్పడానికి